షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బావ నన్ను చూస్తే ప్రమాదమే. బావ నుంచి తప్పించుకోవడం ఎలా? గుండెలోన గుడి గంట మూగవోయి మోగిందా, కోరుకున్న దేవతలలే నెరవేరాలంటూ తలుచుకుంది జరిగేనా, జరగనుంది తెలిసేనా, అంతులేని కాలం మలుపులు అర్థమయ్యేనా, ఎండమావి జలపాతాలు ఎదురే వచ్చేనా. ఆర్టిస్ట్ని పిలిచి ఇంకొకసారి నీ బిడ్డ బొమ్మను గీయమంటే బాగుంటుందేమో శంకరా. చిన్నప్పటి ఫోటో ఆధారంగా ఆ ఆర్టిస్ట్ రాధ బొమ్మను గీయగలిగాడు. అందుకే వాణ్ణి ఇంకొకసారి పిలిపిస్తే ఈసారి వాడు గీసే బొమ్మను బట్టి మన వారసుడెవరో తెలిసిపోతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో నా ఆఫీస్ గెస్ట్ హౌస్కి గనక నువ్వు రాకపోతే ఆ నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాను. ఏంటి అంజలి, ఆఫీస్కి డ్రాప్ చేస్తానంటే అలా చూస్తున్నావు? ఆఫీస్కి లీవ్ పెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను కార్తీక్. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. ఎందుకులే కార్తీక్, పక్క వీధిలోనే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. నా దారికి రానని బెట్ చేసావు, ఏమైంది? నీ అంతట నువ్వే నా దారిలోకి వచ్చేలా చేశాను. రా అంజలి, కలిసి ఎంజాయ్ చేద్దాం. లక్ష్మి గారు, ఏంటండి ఇది? అసలు ఏం జరిగింది? అంజలి, నువ్వైనా చెప్పు, ఇది నిజమా కాదు కదా? చెప్పు అంజలి. లక్ష్మి గారు, ఆ దేవుడి దిగొచ్చి మీరు తప్పు చేశారు అని చెప్పినా నేను నమ్మనండి. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. నేను చెప్తాను బావగారు. అమ్మా అంజలి, ప్లీజ్ అక్క, ఎప్పుడు కూడా నన్ను ఆపకండి. దేవుళ్ళ లాంటి బావగారిని మోసం చేయడం మంచిది కాదు. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నా కోసం అక్క ఇలా చేసింది. ఇందులో అక్క తప్పేమీ లేదు బావగారు. తప్పంతా నాదే 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 నాదే. ఇంత జరిగినా మరి నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అంజలి?
నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. ఇలాంటి టైంలో నేను నీకు పరాయివాన్ని అయిపోయానా? చెప్పంజలి. నీకు చెప్పాలని అనుకున్నాను కార్తిక్, కానీ నా కోసం ప్రాణాలు ఇచ్చే నువ్వు నిజం తెలిస్తే ఎక్కడ ఎండి గారు అబ్బాయి ప్రాణాలు తీస్తావోనని భయపడి చెప్పలేదు. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి కార్తిక్. అదే నేను ఎప్పటికీ కోరుకునేది. మీరు బాధపడకండి అమ్మా. మీరు ఈ తప్పు కావాలని చేసింది కాదు. నేను ఇప్పుడే ఎస్ఐ గారితో మాట్లాడి జరిగింది చెప్పి ఎలాగైనా సరే మీరు బయటకు వచ్చేలా చూస్తాను. ఏమండి, సార్ ఎక్కడికి వెళ్ళారు? పని మీద ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళారు. ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తారు. మీరేం టెన్షన్ పడకండి, మీకేం కాదు. ఇక తిని ఎట్టకున్నాయో చెప్పండి. షూర్, ఇప్పుడే తిని నేను జడ్జిమెంట్ చెప్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అమ్మా. చాలా బాగుందమ్మ గారు. సారు, మీరేం చెప్పలేదు. నేను చెప్తాను గాని నువ్వు వండినవి నీకెలా ఉన్నాయో తిని చెప్పు. సారు, పర్లేదు, తిను. లేవే, లే 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 లేరా, లే. చూసావా నీ కూతురు ఎంతకు తెగబడిందో, ఎలా బరి తెగించిందో? పాపిష్టితానా, ఎంత పాప పనికి తెగబడ్డావే. ఏవే, ఇలా పందాలు పంతాలు పట్టేది ఇలా దొంగ వేషాలు దొంగ పెళ్ళిళ్ళు చేసుకోవడానికా? అక్కా, వస్తుందిరా, బలికి తరలి వస్తుంది. ఏమైంది గీత? కళ్ళు తిరుగుతున్నాయండి. కళ్ళు తిరుగుతున్నాయా? రాహుల్ని అరెస్ట్ చేయించానని సంబరపడుతున్నావేమో. ఇప్పుడే అంతా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. నన్ను నా భర్తని విడదీసిన పాపం నీకు ఊరికే పోదు. రాహుల్ దూరమై నేను పడుతున్న పెయిన్ నువ్వు పడేలా చేస్తాను. నిన్ను హరిని విడదీస్తాను. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. నన్ను ఆయన్ని ఏ శక్తి విడదీయలేదు. మిమ్మల్ని విడదీసే పవర్ ఒకటి ఉంది. ఆ పవర్ పేరే సోనీ. ఆ శక్తిని నేనే. ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు కప్పి మీరు చాలా చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నా కళ్ళు కప్పలేరు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడున్నారో నాకు తెలియాలి. నేను చెప్తున్నాను కదా, ఆవిడ్ని అక్కడే వదిలేశాను. మీరు ఈ ఊరికి ఎస్ఐ కదా అని మరో అవకాశం ఇస్తున్నాను. నాకంతా వివరంగా తెలియాలి, లేకపోతే నేనే చెప్పించాల్సి వస్తుంది.